ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మళ్ళీ మనం కొత్త ట్రైన్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. అదే ట్రైన్ నెంబర్ 17023 సికింద్రాబాద్ కర్నూలు టౌన్ తుంగభద్ర ఎక్స్ప్రెస్లో జర్నీ చేయబోతాం. మనం ఇప్పుడు సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 7లో ఉన్నాం. ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది. 7:40కి దీని డిపార్చర్. సో మిగతా విషయాలు చెప్పుకుందాం. స్టే ట్యూన్డ్. ఇదే మన కోచ్ G2. నా సీట్ వచ్చేసరికి 47 మిడిల్ వచ్చింది. పదని కోచ్లో కదా షార్ప్ 7:40కి మన ట్రైన్ నెంబర్ 17023 తుంగభద్ర ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుంచి డిపార్చర్ అయిపోయింది. ట్రైన్ ఆపమని రిక్వెస్ట్ చేస్తున్నారు గార్డ్ని, అండ్ ట్రైన్ ఆపారు వాళ్ళ కోసం. వాళ్ళు లేట్గా వచ్చేసరికి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో గార్డ్ని రిక్వెస్ట్ చేసి ట్రైన్ ఆపిచ్చారు. సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ పైకి తీసుకొస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ రష్ టువర్డ్స్ వరంగల్. ఈ లైన్ టువర్డ్స్ వరంగల్ వైపు వెళ్ళిపోతుంది. మనం టువర్డ్స్ కాచిగూడ లైన్లోకి వచ్చేసాము. సో మన ట్రైన్ ఇవాళ ప్యాప్ 4 పిలిచేస్తుంది విజయవాడది. సో నేను ఇవాళ సెకండ్ సిట్టింగ్లో జర్నీ చేయబోతున్నాను. ఈ ట్రైన్ గురించి చాలా మాట్లాడుకోవాలా. సో చూడండి, బ్లాగ్ మొత్తం మిస్ కాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎంటరింగ్ కాచిగూడ ప్లాట్ఫామ్ 2. ఫైనల్లీ 25 మినిట్స్ డిలే తర్వాత మనం ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్ కాచిగూడ రీచ్ అయ్యాము. స్టేషన్ కోడ్ KCG. ఇక్కడ మన ట్రైన్కి కేవలం 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. మనం ప్లాట్ఫామ్ 2కి రీచ్ అయ్యాము. సో కాచిగూడ స్టార్ట్ అయిన తర్వాత మనం మలక్పేటలో మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ కలుద్దాం. మన ట్రైన్ ICF కోచెస్తో రన్ అవుతుంది. సో మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 110 km/h ఉంటుంది. అండ్ నేను ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తున్నాను. అంటే ఫ్రమ్ సికింద్రాబాద్ టు కర్నూలు టౌన్ దాకా.
సో కాచిగూడ దాటిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి మలక్పేట్. మనం ఆల్మోస్ట్ మలక్పేట్ స్టేషన్కి రీచ్ అయిపోతున్నాము. సో మలక్పేట్లో కూడా మన ట్రైన్ కేవలం 1 మినిట్ స్టాప్ ఉంది. అండ్ ఈ ట్రైన్కి ఎక్కే క్రౌడ్ చాలామంది అంటే చాలామంది ఉన్నారు. సో ప్రతి స్టేషన్లో బాగానే క్రౌడ్ ఫుల్ అవుతున్నారు. మీరు చూస్తున్నారు కదా, అది మలక్పేట్లో కూడా చూడండి చాలా క్రౌడ్ ఉన్నారు. మన ట్రైన్ ఫుల్ వ్యూ చూడొచ్చు మీరు. మొత్తం 24 కోచెస్ రన్ అవుతుంది. 2 SLR, 8 జనరల్, 8 స్లీప్, 8 సెకండ్ సిట్టింగ్, ఒక ఫస్ట్ AC, 8 కాదండి 12 జనరల్ కోచెస్. ట్రైన్ యొక్క 4th స్టాప్కి రీచ్ అవుతున్నాం. అది వచ్చేసరికి ఫలక్నామా. సో ఎంతమంది ఫలక్నామా నుంచి ఈ వ్లాగ్ చూస్తున్నారో చెప్పండి నాకు. అదే అనుకుంటా ఫలక్నామా ప్యాలెస్. ఆ బిల్డింగ్ దూరంగా కనిపిస్తుంది చూసారు, అదే ఫలక్నామా ప్యాలెస్ కాదా కాస్త ఎవరైనా ఫలక్నామా నుంచి చూస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నాకు, ఎందుకంటే నాకు ఐడియా లేదు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. మనం ఈ ట్రైన్లో టోటల్ 244 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం. అండ్ మన ట్రైన్కి వచ్చేసరికి సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా టోటల్ 16 స్టాప్స్ ఉంటాయి. అదే సోర్స్ డెస్టినేషన్ తీసేస్తే కనుక 14 స్టాప్స్లో మన ట్రైన్ ఆగుతుంది. అండ్ మన ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 49 కిలోమీటర్స్ అండ్ ఆపరేటెడ్ బై సౌత్ సెంట్రల్ రైల్వేస్.
క్రాంతి ఎక్స్ప్రెస్. తిరుపతి హజరత్ నిజాముద్దీన్ సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్ అన్ని ఒకటి క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది. చాలా బాగుండే కదా. సో మన ట్రైన్ యొక్క 6th స్టాప్ ఉందానగర్ స్టేషన్కి మనం రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ యూఆర్. ఇక్కడ ట్రైన్ 30 minutes డిలేతో వచ్చింది. అండ్ ఇక్కడ మన ట్రైన్కి కేవలం 1 minute స్టాప్ మాత్రమే ఉంది. సో ఉందానగర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనం మిగతా చూపిద్దాము. నేను ఈ ట్రైన్ టికెట్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. సెకండ్ సిట్టింగ్ నాకు వచ్చేసరికి సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా 148 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. సో మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. టికెట్స్ అవైలబిలిటీ అయితే బాగానే ఉంటాయి ఈ ట్రైన్లో. అండ్ ఈ ట్రైన్కి సైడ్ ప్యాంట్రీ కానీ ఏమీ లేదు. కాకపోతే బేసిక్ ఫుడ్స్ లైక్ సమోసా, వాటర్ బాటిల్స్ ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే మీకు దొరుకుతున్నాయి. సో తీసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్పాను, సమ్మర్ టైమ్స్లో అయితే మీరు కనుక వాటర్ అండ్ ఫుడ్ క్యారీ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి ట్రైన్స్ మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా వాటర్ ఫుడ్ ఖచ్చితంగా మిస్ కాకుండా క్యారీ చేసుకోండి. అండ్ టికెట్స్ బుక్ చేసుకోండి, ఎందుకంటే ట్రైన్ చాలా రష్ ఉంటుంది. సో టికెట్స్ బుక్ చేసుకుంటే మీరు జర్నీ అనేది చాలా కంఫర్ట్గా చేసుకోగలుగుతారు. హండ్రీ ఎక్స్ప్రెస్. హండ్రీ ఎక్స్ప్రెస్. బ్యాక్ 9తో కర్నూలు టౌన్ హైదరాబాద్ హండ్రీ ఎక్స్ప్రెస్ మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ ట్రైన్ బ్లాగ్ ఆల్రెడీ నేను చేశాను, మన ఛానల్లో లైవ్ ఉంది. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. బెంగళూరు నేషనల్ హైవే. kilometers ట్రావెల్ చేసి మనం ట్రైన్ యొక్క 9th స్టాప్ షాద్నగర్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ స్టేషన్ కోడ్ వచ్చేసరికి SHNR. అండ్ ట్రైన్ ఇక్కడ 45 minutes డిలే వచ్చింది.
ఇక్కడ ట్రైన్కి కేవలం 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. సో సాద్నగర్ నుంచి బయలుదేరిన తర్వాత మనం మళ్ళీ జర్నీ అనేది చూపిస్తాను. మన ట్రైన్కి తుంగభద్ర అనే నేమ్ వచ్చేసరికి తుంగభద్ర ఇవన్నీ చూసి పెట్టారు, అందుకే ఈ ట్రైన్ తుంగభద్ర అంటారు. ఇది డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. మనకు ఆల్మోస్ట్ ఇది సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళడానికి 4 hours 55 minutes టైం తీసుకుంటుంది. బట్ అట్లీస్ట్ ఎంత లేదన్నా 5.5 hours మినిమం పడుతుంది ట్రైన్కి యాక్చువల్గా. అండ్ మోర్ ఓవర్ వచ్చేసరికి ఇది ఒక డైలీ రన్నింగ్ ట్రైన్. మార్నింగ్ సో ఎంతమంది ఈ ట్రైన్లో ట్రావెల్ చేశారు, మీకు ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను ఏమైనా కొత్త ట్రైన్ జర్నీస్ చేయాలనుకుంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా అవి కూడా తొందరలోనే చేస్తాను. వన్ 3 kilometers కవర్ చేసి మనం అన్నది ట్రైన్ యొక్క 11th స్టాప్ మహబూబ్ నగర్ స్టేషన్కి రీచ్ అయ్యాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి MBNR. ఇక్కడ ట్రైన్కి 2 minutes స్టాప్ ఉంటుంది. అండ్ ట్రైన్ వచ్చేసరికి 40 minutes డిలేతో వచ్చింది. మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనం వన్నపర్తి రోడ్డు, శ్రీరామ్ నగర్, గద్వాల్, జోగులాంబ అండ్ తర్వాత కర్నూలు సిటీకి రీచ్ అవుతాము. సో చూద్దాం ట్రైన్ ఎప్పుడు రీచ్ అవుతుందో. రైట్ టైం అయితే కర్నూలుకి 12:30. సో మహబూబ్ నగర్లో 2 minutes తర్వాత మనం బయలుదేరిపోతాము. ప్లాట్ఫామ్ 2లో విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ ట్రైన్కి నేను 2 to 3 times టికెట్ బుక్ చేశాను, కానీ క్యాన్సిల్ అయిపోయింది కన్ఫర్మ్.
సో మహబూబ్ నగర్ నుంచి కర్నూలు టౌన్ దాకా మనకు ఆల్మోస్ట్ సింగిల్ లైన్ ట్రాకే ఉంటుంది. అండ్ వ్యూస్ అన్నది చాలా అంటే చాలా బాగుంటాయి కొండల చుట్టూతా. కాకపోతే ట్రైన్ చాలా స్లోగా వెళ్ళింది, ఎందుకంటే ట్రాక్ మెయింటెనెన్స్ జరుగుతుండే అక్కడ పడితే అక్కడ. అది కొంచెం చూడండి, రైల్వే వర్కర్స్ ఇంత ఎండలో కూడా ఎంత కష్టపడుతున్నారో ట్రాక్ కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి. మీరు చూడొచ్చు ఎంతమంది రైల్వే వర్కర్స్ కష్టపడుతున్నారు అన్నది. మొత్తం రైల్వే ట్రాక్సే అండి. యాక్చువల్గా ఈ గూడ్స్ మొత్తం రైల్వే ట్రాక్స్ ఉంది. డబ్లింగ్ చేస్తున్నట్టున్నారు ఈ రూట్ అంతా. సో అందుకని ట్రైన్ అనేది చాలా స్లోగా వెళ్తుండే. మొత్తం సోలార్ అండి. సోలార్ ప్యానెల్స్ ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. చూడొచ్చు మీరు ఎన్ని ఉన్నాయో సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి. సో ఇందాక మన ట్రైన్ టైమింగ్స్ చెప్తున్నా కదా, ఆ ట్రైన్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 7:40కి సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది. అండ్ అదే రోజు మధ్యాహ్నం 12:30కి మనకి కర్నూలు టౌన్ రీచ్ చేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ 3 o'clockకి కర్నూలు టౌన్లో స్టార్ట్ అయ్యి 8:30 కల్లా మన సికింద్రాబాద్లో డ్రాప్ చేస్తుంది. సో ఇది డైలీ రన్నింగ్ ట్రైన్ అంటే అసలు ఎవరికైనా కర్నూలు వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ ట్రైన్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా. రివర్ మొత్తం ఎండిపోయి ఉంది చూడండి, అక్కడ అసలు వాటర్ అనేది లేదా, మధ్యలో కాస్త తప్ప.
188 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మన ట్రైన్ యొక్క 14 స్టాప్ గద్వాల్ జంక్షన్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ GWD. ఇక్కడ ట్రైన్ ఆల్మోస్ట్ 1 అవర్ డిలేగా రీచ్ అయింది. సో గద్వాల్ జంక్షన్ దాటిన తర్వాత మన ట్రైన్కి ఒకే ఒక స్టాప్ ఉంటుంది, అది వచ్చేసరికి జోగులాంబ. ఆ తర్వాత మనం కర్నూలు సిటీకి రీచ్ అవుతాం. ప్రజెంట్ అయితే ట్రైన్ 1 అవర్ డిలేలో రన్ అవుతుంది. సో చూద్దాం మనం కర్నూలుకి రైట్ టైం రీచ్ అవుతామా లేదా అని. ఇప్పటిదాకా జర్నీ అయితే బాగానే ఉంది. సో డిపార్చర్ చూపిస్తాను. గద్వాల్ నుంచి జోగులాంబ దాకా మనకు ఆల్మోస్ట్ రూట్ మొత్తం ఇట్లానే ఉంటుందండి. ఎక్కడ చూసినా ఎంటీ ల్యాండ్స్ తప్ప ఏం కనిపించదు. రూట్ అనేది మొత్తం అంతా ఇట్లే ఉంటుంది. గద్వాల్ నుంచి జోగులాంబ దాకా ఆల్మోస్ట్ 46 కిలోమీటర్స్ అనుకుంటా. సో ఆ 46 కిలోమీటర్స్ స్ట్రెచ్ మొత్తం ఇట్లానే ప్లెయిన్ ల్యాండ్స్తో ఉంటుంది. ఇంకేమి అంటే ఏమీ కనిపించవు. సో మీకు ఈ ట్రైన్ జర్నీ ఎట్లా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా ఇంకా కొత్త ట్రైన్ జర్నీస్ చాలా అంటే చాలా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీరు ఇట్లానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. ఇంకా మంచి మంచి జర్నీస్తో మనం కలుస్తూ ఉందాము. సో మనం ఆల్మోస్ట్ జోగులాంబకి రీచ్ అవుతున్నాము. యాక్చువల్గా దిగుతుండగానే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ప్లాట్ఫామ్ చాలా కిందకు ఉండటం మూలాన దిగలేకపోయారు పెద్దవాళ్ళు. సో మళ్ళీ ట్రైన్ ఆపారు. సో ప్లాట్ఫామ్ అంత కింద ఉండటం వల్ల పెద్దలు చాలా ఇబ్బందిగా దిగారు. జోగులాంబ నుంచి మనం స్టార్ట్ అయిపోయింది. జోగులాంబలో ఆల్మోస్ట్ 80% క్రౌడ్ దిగిపోయారు. మరి ఊరు ఎక్కడ ఉందో నాకైతే ఎప్పుడు కనిపించలేదు. ఊరు ఎంతో దూరంలో ఉన్నట్టుంది. సో జోగులాంబలో ఆల్మోస్ట్ 80% క్రౌడ్ అనేది దిగిపోయారు పూర్తిగా. సో నెక్స్ట్ మనం వెళ్ళి ఆగేది కర్నూలు సిటీలో, కర్నూలు టౌన్. అసలు ఈ స్టేషన్కి అయితే ప్లాట్ఫామే లేదు. మరి జనాలు ఎట్లా ఎక్కి ఎట్లా దిగుతారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అసలు చూడండి, ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు ఉన్నాయి. పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. సో ఈ స్టేషన్స్కి కూడా కాస్త ప్లాట్ఫామ్స్ కడితే అట్లీస్ట్ ప్యాసింజర్ ట్రైన్లు ఏమైనా ఆగినప్పుడు జనాలు ఎక్కనికి దిగనికి ఈజీగా ఉంటుంది. నేను రైల్వేస్కి అదొకటే చెప్తాను. తుంగభద్ర ఒక ట్రైన్ యొక్క పేరు మీద రివర్ ఉంది. మనం తుంగభద్ర రివర్ క్రాస్ చేస్తున్నాం. ఈ రివర్ పేరు పైనే మనకి ఈ ట్రైన్ని తుంగభద్ర అని పిలుస్తారు. సో వాటర్ అయితే బాగుంది, మీరు చూస్తున్నారు కదా. తుంగభద్ర రివర్ దాటంగానే మనం అన్నది కర్నూలు టౌన్లోకి ఎంటర్ అయిపోతాము. అండ్ స్టేషన్ కూడా వచ్చేస్తుంది వెంటనే. సో మీకు ఈ జర్నీ ఎట్లా అనిపించిందో కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ ఖచ్చితంగా చేయండి. అండ్ ఎంతమంది కర్నూలు నుంచి బ్లాగ్ చేస్తున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నేను కర్నూలు వచ్చినందుకు నాకు హ్యాపీగా అనిపిస్తుంది.
ఫైనల్లీ కర్నూలుకి అయితే రీచ్ అయ్యాము. ట్రైన్ వచ్చేసరికి 25 minutes డిలే వచ్చింది. ఓవరాల్గా ట్రైన్ జర్నీ బాగానే ఉంది. నేనైతే ఈ ట్రైన్ రికమెండ్ చేస్తాను. ఫుడ్ అంతా కూడా బాగానే ఉంది. సో ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.